డే 1 డే. ఈ క్యాప్షన్ ఎందుకు పెట్టినా అంటే డే 1 అప్పుడు ల్యాక్స్తో స్టార్ట్ చేసిన విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ లాంటి ఎంతో పెద్ద పెద్ద ప్లేయర్లు ఐపీఎల్లో జస్ట్ డే 1 ఉన్నప్పుడు ల్యాక్స్తో స్టార్ట్ చేశారు. 1 డే ఇప్పుడు బిగ్ అమౌంట్స్ తీసుకుంటున్నారు, అంటే లిటరలీ క్రోర్స్. అవి ఎంత అనేది క్లియర్గా చూద్దాం. ఎంతతో స్టార్ట్ చేశారు, ఎంతతో వెళ్తున్నారు అనేది ఒక టాప్ 10 లిస్ట్ అయితే రెడీ చేసిన. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. లైక్ చేస్తే ఇంకో 10 మందికి ఈ వీడియో వెళ్తుంది కాబట్టి సో లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. నెంబర్ 10 మిచెల్ స్టార్క్. తన ఐపీఎల్ సీజన్ని 5 crores స్టార్ట్ చేసి ఇప్పుడు లిటరల్లీ ఐపీఎల్లోనే ఎక్స్పెన్సివ్ బై అయ్యిండు. లాస్ట్ సీజన్లో 24.75 crores. నెంబర్ 9 శామ్ కరన్. యంగెస్ట్ ప్లేయర్, అంత ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవ్వడం అనేది మనం 2-3 times శామ్ కరన్ని మాత్రమే చూసినాం. లిటరల్లీ స్టార్టింగ్లో తను 7.2 crores తీసుకునేవాడు, ఇప్పుడు 18.50 crores ఛార్జ్ చేస్తున్నాడు. అండ్ హియర్ కమ్స్ ఇండియన్ ప్లేయర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. తన స్టార్టింగ్ సీజన్లో జస్ట్ 3 crores స్టార్ట్ అయ్యి ఇప్పుడు లిటరల్లీ 16 crores, ఒక్క సీజన్కి 16 crores తీసుకుంటున్నాడు. అండ్ హియర్ కమ్స్ ద ఎంఎస్ ధోని, లెజెండ్ ఫర్ సిఎస్కే ఫ్యాన్స్. ఎంఎస్ ధోని తన స్టార్టింగ్లో 6 crore స్టార్ట్ చేసి ఇప్పుడు సిఎస్కేకి ఇన్ని సీజన్స్లో 15 crores ఒక్కొక్క సీజన్కి ఛార్జ్ చేస్తూ వస్తున్నాడు. అండ్ హియర్ కమ్స్ ప్యాట్ కమిన్స్. ఆస్ట్రేలియన్ ప్లేయర్ జస్ట్ 1 crore స్టార్ట్ చేసి ఇప్పుడు లిటరల్లీ 20.50 crores ఛార్జ్ చేస్తున్నాడు. అండ్ సెకండ్ హైయెస్ట్ ఎవర్ బిడ్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. అండ్ నెంబర్ 5 డారిల్ మిచెల్. న్యూజిలాండ్ ప్లేయర్ అయిన డారిల్ మిచెల్ 75 lakhs స్టార్ట్ చేసి లిటరల్లీ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. 14 crores సిఎస్కే నుండి ఛార్జ్ చేస్తున్నాడు. అండ్ నెంబర్ 4 డేవిడ్ వార్నర్, ద పుష్ప, ద ఎంటర్టైనర్. 14.73 lakhs, జస్ట్ 14.73 lakhs స్టార్ట్ చేసి ఇప్పుడు 12.50 crores ఒక్కొక్క సీజన్కి ఛార్జ్ చేస్తున్నాడు. అండ్ నెంబర్ 3 హియర్ కమ్స్ బూమ్ బుమ్రా. జస్ట్ అంటే జస్ట్ 10 lakhs స్టార్ట్ చేసి లిటరల్లీ 10 lakhs మాత్రమే ఇప్పుడు ఒక్క సీజన్కి 12 crores ముంబై ఇండియన్స్ నుండి తీసుకుంటున్నాడు. నెంబర్ 2 హర్షల్ పటేల్ ద మోస్ట్ లీస్ట్ బై అని చెప్పచ్చు ఈ లిస్ట్లో. జస్ట్ 8 lakhs నుండి స్టార్ట్ చేసి ఐపీఎల్ కెరీర్ని ఇప్పుడు లిటరల్లీ 11.75 crores ఛార్జ్ చేస్తున్నాడు. అండ్ హియర్ కమ్స్ నెంబర్ 1. మీరందరూ ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు, ఈ పేరు కోసం అప్పటి నుండి చూసుంటారు. ఈజ్ నన్ అదర్ దాన్ ద కింగ్ విరాట్ కోహ్లీ. జస్ట్ 12 lakhsకి ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చి లిటరల్లీ ఇండియన్ ప్లేయర్స్లో హైయెస్ట్ బిడ్ అండ్ హైయెస్ట్ ఛార్జ్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే విరాట్ కోహ్లీ. లిటరల్లీ ఒక్క సీజన్కి బెంగళూరు నుండి 18 lakhs ఛార్జ్ చేస్తుండు. సో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరు అండ్ ఈ లిస్ట్లో వావ్ అనిపించిన స్టార్ట్ చేసిన ప్లేయర్ ఎవరు, ఎండింగ్ అమౌంట్ చూసి ఇంతతో స్టార్ట్ చేసి ఇంతవరకు వెళ్ళిపోయాడా అని వావ్ అనిపించిన ప్లేయర్ ఎవరు అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోస్, క్రికెట్కి సంబంధించిన వీడియోస్ కోసం క్రికెట్ బస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.